హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఆయన 2 చేతుల్లో శీలలు కొట్టి సిలువ మీద వేసినప్పుడు, మనం అరచేతుల్లో శీల కొట్టలేదండి, ఇక్కడ చీలిమండిలో కొట్టారట. ఎందుకంటే అరచేతులు అయితే సాయి ఊడిపోద్ది, ఇలా వచ్చేస్తుంది. ఈ చీలిమండి ఉంటుంది కదా, 2 బోన్ల మధ్య సందు ఉంటుంది చూసారా, అక్కడ కొట్టారు. ఆ 2 శీలలు కొట్టి తాళ్లతో కడతారు, కానీ ప్రభు మీద ఉన్న కచ్చిని బట్టి ఆయన శీలలు కొట్టి ఆ శిలువ మీద వేలాడదీసినప్పుడు ఆ బరువంతా కూడా 2 చేతుల మీద వేలాడుతుంది. అప్పటికే వీపంతా రక్తముద్దగా ఉంది, తలలో నుంచి రక్తం కారుతుంది, డిహైడ్రేట్ అయిపోయింది బాడీ అంతా. దాహం లేదు, మంచినీళ్ళు ఎవరు ఇవ్వలేదు, ఆహారం ఎవరు పెట్టలేదు, చెమట ఎవరు తొడవలేదు, రక్తం ఎవరు తొడవలేదు. ఆ రక్తము చెమట గడ్డగట్టిపోతుంది ఎర్రటి ఎండలో ఆ సిలువ మీద వేలాడుతున్నప్పుడు. ఆ బాధ భరించుకోలేక చాలామంది సిలువ వేయబడ్డ వారు పచ్చి బూతులు తిడతారటండి, పిచ్చోళ్ళు అయిపోతారట, కేకలేసేసి రంకిలేసేసి పిచ్చోళ్ళు అయిపోతారు తట్టుకోలేక బాధని. చూసారా మీరు ఎప్పుడన్నా బాధ ఎక్కువ అయిపోయిన వాళ్ళు గావు కేకలు పెడుతుంటారు, మీరు ఎప్పుడైనా విన్నారా? తట్టుకోలేని దెబ్బ, పెయిన్ వచ్చినప్పుడు, నొప్పి వచ్చినప్పుడు. కానీ యేసు ప్రభు అంత బాధలో కూడా తలలూపుచు నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, మేము కూడా నమ్ముతాం అని రోడ్డును పోయే వాళ్ళు ఎగతాళి చేస్తుంటే అవన్నీ సహించుకొని ఊపిరంతా పీల్చుకొని ఒక మాట అన్నాడు. మొదటి మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. యేసయ్య సిలువ మీద నేర్పించిన ఈ 7 మాటలు మనం అనుసరిస్తే, వాటిలోని సారాన్ని నేర్చుకుంటే మనలో కూడా ప్రజలు క్రీస్తుని చూస్తారండి. ఏంటది? క్షమించటం ఎలా అన్నది ఆయన మొదటి మాటలో చూస్తున్నా. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. పరలోక ప్రార్థన చేస్తారా మీరు? మా అపరాధులను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను, అంటే మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ తప్పులు మనం క్షమిస్తే మన తప్పు మన దేవుడు క్షమిస్తాడు. మరి మీరు ఎవరన్నా మీరు ఇతరులను క్షమించగలుగుతున్నారా? ఏంటండి, ఒక ఆయన అన్నాడు, నేను ఈ లోకంలో ఎవరినన్నా క్షమిస్తాను కానీ దాన్ని మాత్రం క్షమించను అన్నాడు. అదే నేను కట్టుకున్న దంట అంటున్నాడు. మళ్ళీ పైగా ఎవడు కట్టాడు మరి? ఈయన కట్టలేదు కావాలి. కట్టుకున్న దంట అంట. దంట ఏంటంటే, కట్టుకున్న భార్యను క్షమించలేని వారు, సొంత భర్తను క్షమించలేని వాడు నీ శత్రువులను ఎలా క్షమిస్తావు? మీ శత్రువులను క్షమించండి అన్నాడు. మిమ్మల్ని అపహాసం చేసిన వాళ్ళని క్షమించండి, మీకు కీడు చేసిన వాళ్ళని క్షమించండి. ఈరోజు క్షమాబుద్ధి లేని వల్లనే భార్యాభర్తల మధ్య జగడాలు ఏమైపోతున్నాయండి? ఎక్కువైపోతాయి. ఇంగ్లీష్ మాట ఒకటి నేర్చుకున్నారు, సారీ సారీ సారీ. ఏం సారీ? సారీయా సారీయా? ఎంత తమాషాగా ఉంటుందంటే వాళ్ళ సారీ అంటారు, నవ్వుతా. సారీ అంటే అర్థం ఏంటి? విచారించుచున్నాను. అది ఒక బాధగా, ఒక అర్థవంతంగా చెప్పుకునేది లేదు. క్షమించాలే అంటారు. మళ్ళీ ఇంకోసారి ఏదో గొడవ, మొన్న అట చేసావు, అప్పుడు ఇట చేసావు, ఇప్పుడు ఇట చేసావు, మనం మొత్తం ఎత్తుకుంటారు. మొత్తం కలిపి జరిగిన దానిని మాటి మాటికి ఎత్తువాడు జగడాలు రేపుతారు. 30 ఏళ్ళు సంసారం చేస్తే 30 ఏళ్ళల్లో జరిగిన సంగతులన్నీ గొడవ వచ్చినప్పుడల్లా రిపీటా? మళ్ళీ గ్రంథం కొత్తగా రాయటమేనా? అది ఆ రోజు క్షమించారన్నారు కదండి, అయితే మాత్రం అంటాడు మళ్ళీ పైగా. ప్రేమ అనేక దోషములను కప్పును గనుక మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండండి అని బైబిల్ చెప్తుంది. దెర్ ఈజ్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్స్ ఇన్ లవ్ అన్నారు అక్కడ. ప్రేమలో తప్పుల పట్టి లేదు. మనం ఎప్పుడు చూసినా ఇతరులను క్షమించలేని వల్లనే మనకు బీపీ వస్తుందండి. వాళ్ళకేం రావట్లా. మీరు చాలామంది తన కోపమే తన శత్రువు. ఇతరుల గురించి, నీకు ఇష్టం లేని వారి గురించి, నిన్ను బాధ కలిగిన చేసిన వారి గురించి నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే వాళ్ళకి ఏం జరుగుద్దో మనకు తెలియదు, కానీ నీకు మాత్రం ఏం జరుగుద్ది? ఎసిడిటీ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ట్రబుల్, యాసిడ్ ఊరిపోతుంది, మెంటల్ డిప్రెషన్. చాలామందికి డిప్రెషన్. నన్ను ఎందుకడాలాగా ఏమైంది? ఏమైందిరా? హాస్పిటల్ తీసుకెళ్ళి ఏముంది అక్కడ? హాస్పిటల్ తీస్తాను, క్షమించు అంటే అయిపోయింది. నీ మనసులో నెవరం అయిపోద్ది.
కక్కేయి. వాడి మీద ఉన్న విషం నీ మనసులో పెట్టుకుంటుంది, నీ ఒళ్ళంతా పాడు చేస్తుంది, నీ శరీరం పాడైపోతుంది, నీ ఆరోగ్యం, నీ భక్తి పాడైపోతుంది. నువ్వు క్షమించకుండా నోరు విప్పి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన మీ హృదయంలో పాపము లక్ష్యము చేసినాడు యెహోవా మీ మొర ఆలకించడు. నీ సహోదరునికి నీ మీద కోపం ఉంటే, నువ్వు నా బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు నీ సహోదరుని మీద కోపం ఉందని తెలిస్తే నువ్వు వెళ్ళి ముందు క్షమాపణ అడిగి అప్పుడు వచ్చి నాకు బలి అర్పించు, లేకపోతే నేను ఆ బలి అంగీకరించను అన్నాడు. మీరు నిలుచుండి ప్రార్థన చేయనప్పుడల్లా మీ విరోధులను క్షమించండి. క్షమించే మనసు అండి చాలా ఉత్తమమైనది. అది ప్రపంచంలో ఎక్కడ దొరకదు, యేసుప్రభు దగ్గర తప్ప. ఏంటండి నిజమైన క్షమాపణ ఏంటంటే క్షమించి మర్చిపోవటం. క్షమించి మర్చిపోవటం. క్షమించబడిన వాడు మర్చిపోకర్లేదు, కానీ క్షమించిన వాడు ఎన్ని విషయాలు క్షమించామన్నది మనం మర్చిపోలేదంటే మనం అసలు క్షమించలే. యేసయ్య సిలువలో నేర్పించిన మాట క్షమించటం, ఇతరుల కొరకు క్షమించమని ప్రార్థించటం. వారు నీ శత్రువుల కొరకు ప్రార్థించండి, మీకు హాని చేసే వారి కొరకు ప్రార్థించండి. మీరు ఇతరులను క్షమించకపోతే మీ పాపాలు క్షమించబడవు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. చేతులెత్తి, నా దేహం దేవునిది, నా ఆత్మ దేవునిది, నా జీవితం దేవునిది, నా సమస్తం ఆయనకే, నా కోసం ప్రాణమిచ్చిన ప్రభు కొరికే నేను జీవిస్తానని ఒక తీర్మానం చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని నీవు అభిషేకించుము నాయన. జారిపోకుండా, పైన వెనుదిరగకుండా ముందుకు సాగునట్లుగా పరిశుద్ధాత్మ శక్తిని వారికి దయచేయి. ఈ రోజున ఇంకా ఎవరి పేర్లు నీ జీవ గ్రంథంలో వ్రాయబడలేదో అట్టి వారి పేర్లు రాసుకో నాయన. ఇంకా ఎవరి మనస్సాక్షి దోషారోపణ చేస్తున్నదో, యేసు క్రీస్తు యొక్క రక్తము మన మనస్సాక్షులను శుద్ధులుగా చేయనని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది కనుక నీ పరిశుద్ధ రక్తాన్ని మా హృదయాలలో ప్రోక్షించుము నాయన. ఇంకా ఎవరి పాపములైతే క్షమించబడలేదో ఈ రాత్రి వారిని స్పందించుము తండ్రి, స్పందించుము నాయన. యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనన్న విషయము నమ్మటానికి సహాయం చేయ నాయన. మా గృహాలకు చేరినప్పుడు నీ ఆత్మ సంచారాలు, నీ ఆత్మ ముట్టుదలను మేము పొందుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.